జై శ్రీరామ్ అండి. ఏదైతే సాక్షి టీవీ రిపోర్టర్ మాట్లాడినాడో అతను కూడా భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుడే కదా. ఒక స్త్రీమూర్తి కడుపులోనే కదా పుట్టాడు. ఇలాంటి భావం అనేది ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఒక ఛానల్. ఆ ఛానల్లో అతను మాట్లాడుతూ ఉంటే ప్రజలు చదువు లేని వారు, చదువు ఉన్నవారు, లోకజ్ఞానం తెలియని వాళ్ళు, చిన్నపిల్లలతో సహా చూస్తున్నటువంటి టీవీలో అలాంటి మాటలు చెప్పడం చాలా దురదృష్టకరం. మన రాష్ట్రంలో గతంలో నుంచి కూడా మహిళల మీద చాలా చాలా దుష్భాషలు, అసభ్యంగా మాట్లాడాలు, ఛానల్లో వారి ఫేస్లను ఇంకో రకంగా పెట్టేసి నానాకంగా చేసే విధానము, ఈ స్థితి అంతా కూడా కొద్ది కాలం నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ఇట్లా పొడిగిస్తూ పోతారేమో అనే విధంగా గత ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఖండిస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇంకా ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. సమాజంలో ఒక సమాజం ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి ఏదైతే ఛానల్ అయితే ఏదైతే మీడియా ఏదైతే ఉందో వారు ముందడుగులో ఉండాలి. అలాంటి వారే ఈ దుస్థితికి దిగజారుతున్నటువంటి పరిస్థితి. నిన్న లేదు మొన్న సంవత్సరం క్రితము ఒక ఉత్తమ ఇల్లాల పేరు మీద మాటలు కూడా జరిగినాయి ఇలాగే. ఆమె ఎవరో కాదు, మన చంద్రబాబు గారి భార్య. ఆమె బయట కాలు పెట్టిన పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఆమెను బయటికి తీసుకొచ్చి మాట్లాడిన పరిస్థితి. ఇలాగే ఎంతో మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి దిగజారిపోతుంది మన సమాజం? దీన్ని ఇలాగే కొనసాగిస్తే అది ఎక్కడికి వెళ్తుంది అనేది గమనించాలి. మన సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేముంది, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేముంది, మహిళల కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి మహిళా ఉన్నతి కొరకు, మహిళా సాధికారత కొరకు ఎంతో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మోదీ గారు అయితేనేముంది, పెద్ద చదువుల కొరకు వాళ్ళ స్వశక్తిగా ముందుకు వెళ్ళడానికి కొరకు ఎన్నో లక్షల కోట్ల రూపాయలను వారికి కొంత పర్సెంటేజ్ లాగా ఇస్తూ ఎన్నో పథకాలను పెడుతూ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు 15వ తారీఖు రోజు మహిళలకి ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించబోతుంది. మన హోమ్ మినిస్టర్ అనితమ్మ కూడా ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశారు. ఇలాంటి దుస్థితిని ఆగడాలని ఆపకపోతే రేపు మామూలు సాధారణ పరిస్థితుల్లో సాధారణ స్త్రీలు బయటికి వెళ్ళి అడుగు వేసి వారి ఉపాధి కొరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేస్తున్నటువంటి పరిస్థితి చాలా ఉంది. చాలా మంది మహిళలు ఎన్నో కష్టాలకు ఎదుర్కొని ఎన్నో పనులు చేస్తున్నారు. ఇప్పుడు నేవీలో అయితేనేముంది, ఆర్మీలో అయితేనేముంది, ఎయిర్ ఫోర్స్ లో అయితేనేముంది, ఉన్నత స్థానాల్లో ఎంతో మంది ఇప్పుడు మోదీ గారు వచ్చినప్పటి మొదటి సంవత్సరంకి ఇప్పుడున్న సంవత్సరానికి ఎంతో ఎక్కువ పర్సెంటేజ్ లో వాళ్ళు ఉన్నత స్థానాల్లో గవర్నమెంట్ బాధ్యతలు ఎన్నో కూడా చేపడుతూ ఎంతో ముందుకు పోతున్న పరిస్థితి. అలాంటి దాన్ని ఇవాళ వీళ్ళు ఇలా చిన్న చిన్న మాటలతో హింసించి మానసికంగా సంపేసి ఆడదాన్ని బయటికి వెళ్లకుండా చేస్తున్నటువంటి ఇలాంటి రాక్షసులను ఏం చేయాలా అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు, అనితమ్మ గారికి ఇంకా బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వము దీనికి చెక్ పెట్టే రోజు చాలా ముందులోనే ఉంది. దీని కొరకు మేమంతా కూడా మా మహిళలము రాష్ట్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాము. కాబట్టి మహిళలను దృష్టిలో ఉంచుగాని